హలో స్టూడెంట్స్, మొన్నటిదాకా మన కంప్లీట్ అయిన టాపిక్ చూడండి. కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ పైరాల్, ప్యూరాల్ అండ్ థయోఫిన్. ఎలక్ట్రోఫైల్ ఏ పొజిషన్లో అటాక్ అవుతుందో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. పైరాల్ కానీ ప్యూరాల్ కానీ లేకుంటే థయోఫిన్ కానీ 2 or 5th పొజిషన్లో అటాక్ అవ్వచ్చు. 2 or 5th పొజిషన్లో అటాక్ అయితే పర్ఫెక్ట్ రిజల్ట్ వస్తుందని చెప్తున్నాం. బికాస్ ఆఫ్ మోర్ రెజొనేటింగ్ స్ట్రక్చర్స్ ఉంటున్నాయని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నెక్స్ట్, రియాక్టివిటీ ఆఫ్ పైరాల్, ప్యూరాన్ and థయోఫిన్. Reactivity of pyrrole, furan and థయోఫిన్. ఈ మూడింటి రియాక్టివిటీ పవర్స్ దేనికి ఎక్కువ ఉంటుంది, దేనికి తక్కువ ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సింపుల్. దీన్ని ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. రిలేటివ్ రియాక్టివిటీ ఆఫ్ పైరాల్, ప్యూరాన్ అండ్ థయోఫిన్. సింపుల్గా చెప్పొచ్చు అంతా. like benzene, pyrrole, furan and థయోఫిన్ also participate in chemical reactions, right? Like benzene, pyrrole, furan and థయోఫిన్ also to participate in chemical reactions and exhibit aromatic character by resonating structures. మీనింగ్ ఏంటి అంటే, బెంజిన్ లాగానే ఇవి కూడా అరోమాటిక్ క్యారెక్టర్ని బిహేవ్ చేస్తున్నాయి. రీజన్ ఏంటి అంటే, బెంజిన్ లాగానే వీటికి కూడా రెజొనేటింగ్ స్ట్రక్చర్స్ పాసిబుల్. సో ఏమన్నా లైక్ బెంజిన్, పైరాల్, ప్యూరాన్ and థయోఫిన్ exhibits aromatic property because of resonating structures. దీనికి సింపుల్గా ఏమని రాస్తున్నాం అంటే, రియాక్టివిటీ ఆఫ్ పైరాల్, ప్యూరాన్ అండ్ థయోఫిన్ అని రాసుకున్నాం. దీన్ని ఇంకా క్లియర్గా రాసుకోవచ్చు ఆ సైడింగ్ని. రిలేటివ్ రియాక్టివిటీ ఆఫ్ పైరాల్, ప్యూరాన్ అండ్ థయోఫిన్ అని చెప్పచ్చు. So, among these three, that means pyrrole, furan and థయోఫిన్, మూడింట్లో దేనికి ఎక్కువ బెంజిన్తో కంపేర్ చేస్తే, among these three, which one is more reactive, which one is less reactive, then like benzene. Reactivity order రాస్తుందండి. Among these three, pyrrole has more reactivity power than furan. Furan has more reactivity power than థయోఫిన్. Among these three, థయోఫిన్ has less reactivity, pyrrole has more reactivity. Among these, compare with benzene, all the three have more reactivity than benzene. Compare with benzene, థయోఫిన్ has 1000 times more reactivity power. 1000 times more reactivity power. This relative reactivity power of ప్యూరాన్, పైరాల్, థయోఫిన్ అండ్ బెంజిన్. ఇంకా చాలా రాసుకోవచ్చు, ఇక్కడ మ్యాటర్ అంత అవసరం లేదు. జస్ట్ ఈ 2-3 పాయింట్స్ అండి. రిలేటివ్ రియాక్టివిటీ పవర్ ఆఫ్ ప్యూరాన్, పైరాల్ అండ్ థయోఫిన్, ఈ మూడింటికి రియాక్టివిటీ పవర్ చెప్తున్నాం. మూడింట్లో చూస్తే ఎలా చెప్పొచ్చు చూడండి. బెంజిన్ లాగా వీటికి కూడా
అరోమాటిక్ క్యారెక్టర్ ఉంటుంది, రెజొనేటివ్ స్ట్రక్చర్స్ ఉంటున్నాయి కాబట్టి ఇవి కూడా కెమికల్ ప్రాపర్టీస్లో బిహేవ్ చేస్తూ కెమికల్ రియాక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తుంది. సో మూడింటిలో రిలేటివ్ రియాక్టివ్ పవర్ని కంపేర్ చేస్తే పైరాల్ హాస్ మోర్ రియాక్టివ్ దెన్ ప్యూరాన్ అండ్ దెన్ థయోఫిన్, లాస్ట్ వన్ ఈజ్ బెంజీన్. ఇప్పుడు 1 by 1 రియాక్షన్స్ చెక్ చేస్తాం. First, reactions of pyrrole. Pyrrole reactions explain this. Reactions of pyrrole. Pyrrole reactions. Pyrrole structure చూడండి. ఇది పైరాల్ డిఫరెంట్ రియాక్షన్స్ లో పార్టిసిపేట్ చేస్తుంది. అన్ని కలిపి సింగిల్ గా రాయొచ్చు. మీరు కూడా అట్లా రాసుకోండి. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి పెద్దగా ఏముండదు. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఫస్ట్ Br2 తోని రియాక్షన్ అయింది అనుకుంటున్నాం. Br ఎక్కడ యాడ్ అవుతుంది చూడండి, అన్ని పొజిషన్లో యాడ్ అయ్యింది. Br సింపుల్. ఈ హైడ్రోజన్స్ వెళ్ళిపోతుంటే బ్రోమిన్ యాడ్ అవుతుంది. మీరు కొత్తగా ఇది కన్వర్ట్ ఈ రియాక్షన్ ఏమంటున్నాము, బ్రోమినేషన్ అంటాం. బ్రోమినేషన్ రియాక్షన్. సెకండ్ రియాక్షన్ నైట్రేషన్. నైట్రేషన్ రియాక్షన్ కి ఏం యాడ్ చేస్తున్నారు చూడండి, CH3CONO2 ఇది యాడ్ చేస్తున్నాం. COONO CH3COO ఎసిటో నైట్రోసో అనుకుంటా. ఇది యాడ్ చేసినప్పుడు 2 నైట్రో పైరాల్ ఫామ్ అవుతుంది. దీన్ని కంపౌండ్ నేమ్ చూడండి, 2 నైట్రో పైరాల్. దీని కంపౌండ్ నేమ్ చూడండి, టెట్రాబ్రోమో పైరాల్. టెట్రాబ్రోమో పైరాల్. నెక్స్ట్ కంపౌండ్ చూడండి, సల్ఫోనేషన్ చేసాం. సల్ఫోనేషన్ చేయాలంటే సల్ఫర్ ట్రయాక్సైడ్ ని పిరిడిన్, ద ప్రెసెన్స్ ఆఫ్ పిరిడిన్ లో కలిపి తీసుకున్నాడు. ఈ రియాక్షన్ ఏమేమి చూడండి, సల్ఫోనేషన్. సల్ఫోనేషన్ చేసినప్పుడు ఏమవుతుంది, పైరాల్ టు సల్ఫోనిక్ యాసిడ్ ఎక్కువస్తుంది. దీనికి పెద్ద ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది ఏం లేదు, యాసిడ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. పైరాల్ ఏం యాడ్ చేస్తే ఏమొస్తుంది, ఆ రియాక్షన్ ఏమంటాం, ఏ టైప్ ఆఫ్ కంపౌండ్ వచ్చింది. NH ఇక్కడ SO3H ఫామ్ అవుతుంది. దీన్ని ఏమంటాము, పైరాల్ టు సల్ఫోనిక్ యాసిడ్. నెక్స్ట్ రియాక్షన్ ఎసైలేషన్. CH3 C++O C++O CH యాడ్ చేస్తే ఎసిటిక్ ఎన్హైడ్రైడ్ అంటాం. ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ స్టానస్ క్లోరైడ్ SnCl4. దీన్ని ఏమంటాము, ఎసైలేషన్ రియాక్షన్. ఎసైలేషన్ రియాక్షన్ చేసినప్పుడు ఫామ్ అయ్యేటువంటి ప్రోడక్ట్ COCH. దీని నేమ్ 2-acetyl పైరాల్.
2-acetyl pyrrole. ఇవి 4 రియాక్షన్స్. ఇంకా 2 రియాక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ మీకు ప్లేస్ సరిపోతుంది. దీన్ని ఎట్లా రాస్తారు అంటే మీరు దీంట్లోనే కంటిన్యూ చేయండి. నేను ఈ రెండు కంప్లీట్ పైరెటిక్ కంప్లీట్ చేస్తున్నా. Reimer-Tiemann reaction. Reimer-Tiemann reaction की फॉर्म है CHCl3. CHCl3 in the presence of KOH. The name of the reaction name Reimer-Tiemann reaction. The reaction name is Reimer-Tiemann reaction. Then addition of form a product C double bond OH plus NH. See, the name is pyrrole to aldehyde. Pyrrole to aldehyde. దీని ఏం రాసుకోవచ్చు 3-chloropyridine. 3-chloropyridine. Last reaction రకం diazo coupling reaction. దీనికి ఏమైతే చూడండి C6H5N2Cl. డైజోనియం బెంజిన్ డైజోనియం క్లోరైడ్ యాడ్ చేస్తాం. దీన్ని మనము డైఅజో కప్లింగ్ రియాక్షన్ అంటున్నారు. దీని ఏం రాయాలి? దీని స్ట్రక్చర్ రాయొచ్చు. డబుల్ బాండ్ C6H. దీన్ని 2-aryl azopyrrole. దీనికి ఏం లేదు అసలు పైరాల్ నుంచి ఈ రియాక్షన్స్ లో పార్టిసిపేట్ చేస్తే ఈ ప్రోడక్ట్స్ వచ్చినాయి. అంటే గుర్తుపెట్టుకోవాల్సింది తప్ప ప్రాక్టీస్ చేయాల్సింది తప్ప దీంట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేసేది పెద్దగా ఏముండదు. సో ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. ఇది రియాక్షన్స్ ఆఫ్ పైరాల్. నెక్స్ట్ రియాక్షన్స్ ఆఫ్ ఫ్యూరాన్. నెక్స్ట్ రియాక్షన్స్ ఆఫ్ ఫ్యూరాన్ చెక్ చేద్దాం. ఇది ఫ్యూరాన్ ఏ రియాక్షన్ లో పార్టిసిపేట్ చేస్తుందో చూద్దాం. మళ్ళీ సే ఇంత ముందు లాగా హాలోజినేషన్ చూద్దాం. ఫస్ట్ Cl2R-Br. దీన్ని హాలోజినేషన్ రియాక్షన్స్ అనొచ్చు. Cl2 అయితేనేమో 40 డిగ్రీ సెల్సియస్ ఉండాలి టెంపరేచర్, Br2 అయితేనేమో 0 డిగ్రీ సెల్సియస్ ఉండాలి. దీన్ని ఏమంటాము? రియాక్షన్ ఏంటి? హాలోజినేషన్. బికాజ్ ఆఫ్ chlorine and bromine both are halogens. So furan participate in the halogenation reaction, either chlorine or bromine. Chlorine in the presence of 40 degrees Celsius,
bromine at the temperature of 0 degrees Celsius. So 3 types of compound form అవుతుంది చూద్దాం ఏంటంటే సింగిల్ క్లోరిన్ ఫామ్ అవుతుంది ఫస్ట్ సింగిల్ క్లోరిన్ ఫామ్ అవుతుంది దీన్ని 2 chlorofuran ఇక్కడ సెకండ్ పొజిషన్ లో యాడ్ అవుతుంది 2 chlorofluorine ఇదే క్లోరిన్ ఇక్కడ ఎక్సెస్ తీసుకున్నప్పుడు ఇక్కడ కూడా యాడ్ అవ్వచ్చు ఆ ప్రోడక్ట్ కూడా రాద్దాం Cl ఏమని రాయొచ్చు 2,5 డైక్లోరోఫ్యూరాన్ 2,5 డైక్లోరోఫ్యూరాన్ ఇంకొక బ్రోమిన్ తీసుకున్నప్పుడు ఎలా రాయొచ్చు అంటే అది కూడా ఇక్కడ సెకండ్ పొజిషన్ లో యాడ్ 2 బ్రోమోఫ్యూరాన్ 2 బ్రోమోఫ్యూరాన్ ఇది హాలోజినేషన్ రియాక్షన్ ఇన్ కేస్ హాలోజినేషన్ రియాక్షన్ రాయకండి హాలోజినేషన్ అయినప్పుడు ఏమవుతుందంటే రియాక్షన్ ఫామ్ అవ్వట్లేదంట జస్ట్ క్లోరిన్ 40 డిగ్రీస్ బ్రోమిన్ 0 డిగ్రీస్ ఉన్నప్పుడు మాత్రమే రియాక్షన్ ఫామ్ అవుతుంది ఇట్లనే రాస్తుంది హాలోజినేషన్ అయినప్పుడు రియాక్షన్ లో పార్టిసిపేట్ చేస్తానని చేయట్లేదని ఇచ్చినాడు నెక్స్ట్ నైట్రేషన్ రియాక్షన్ CH3 C double bond O NO2 జనరల్ గా మనం నైట్రోజన్ రియాక్షన్ కి మిక్చర్ ఏం తీసుకుంటున్నాం చూడండి రియాక్షన్ మిక్చర్ ఏం తీసుకుంటున్నాం చూడండి కాన్సంట్రేటెడ్ H2SO4 అండ్ కాన్సంట్రేటెడ్ HNO3 తీసుకుంటున్నాం బట్ ఇక్కడ చూడండి ఎసిటో నైట్రేట్ తీసుకుంటున్నాం ఇక్కడ ఫామ్ అయ్యే ప్రోడక్ట్ చూడండి 2 నైట్రోఫ్యూరాన్ దీని నేమ్ ఏంటి 2 నైట్రోఫ్యూరాన్ నెక్స్ట్ SO3 in pyridine SO3 in pyridine దీన్ని సల్ఫోనేషన్ రియాక్షన్ దీన్ని 2 సల్ఫోన్ 2 ఫ్యూరాన్ 2 సల్ఫోనిక్ యాసిడ్ నేమ్ ఏంటి ఫ్యూరాన్ 2 సల్ఫోనిక్ యాసిడ్ ఇంకోటి రాద్దాం ఫ్రీడల్ క్రాఫ్ట్ ఎసైలేషన్ దీని రియాక్షన్ ప్రోడక్ట్ అండి CH3COO CH3 in presence of Lewis acid BF3 దీని ఏమంటాము ఫ్రీడల్ క్రాఫ్ట్ ఎసైలేషన్ ప్రోడక్ట్ చూడండి CH3 దీని ఏమంటాము 2 ఎసిటైల్ ప్యూరాన్ దీని నేమ్ 2 ఎసిటైల్ ప్యూరాన్ ఇంకొక లాస్ట్ ఒక రియాక్షన్ ఉంది ఇక్కడ రాస్తుంది బెంజీన్ డైజోనియం క్లోరైడ్ తీసుకున్నాడు దీన్ని డయాజో కప్లింగ్ రియాక్షన్ తీసుకున్నప్పుడు ఫామ్ అయ్యే ప్రోడక్ట్ N double bond N C6H5 దీన్ని ఏం రాయొచ్చు 2 aryl azofuran దీని నేమ్ ఏంటి 2 aryl azofuran ఇది furan reactions of furan
ఇంకా థయోఫిన్ ఉన్నాయి, అవి నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం.